శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి వియట్నాం వెళ్లాల్సిన VN984 విమానం సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. 7 గంటలైనా సరైన సమాధానం ఇవ్వడం లేదని ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు. గంటల తరబడి నిరీక్షించామని ఓ మహిళా ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అకామిడేషన్ కల్పించలేదని, ప్రతిదీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితుందని మండిపడ్డారు. రాత్రి 11:55 హైదరాబాద్ నుండి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఉదయం 7 గంటలు దాటినా బయలుదేరలేదు. గంటల తరబడి ఎయిర్పోర్ట్ లో ఎదురు చూడాల్సి వస్తోందని మండిపడ్డారు ప్రయాణికులు. उसको बोलो, उसको निकाल के यहाँ पे लेके आने के लिए, क्योंकि यहाँ पे 160 people are waiting for it. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన VN984 విమానం సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. 7 గంటలైనా సరైన సమాధానం ఇవ్వడం లేదని ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు. గంటల తరబడి నిరీక్షించామని ఓ మహిళా ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అకామిడేషన్ కల్పించలేదని, ప్రతిదీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితుందని మండిపడ్డారు. రాత్రి 11:55 హైదరాబాద్ నుండి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఉదయం 7 గంటలు దాటినా బయలుదేరలేదు. గంటల తరబడి ఎయిర్పోర్ట్ లో ఎదురు చూడాల్సి వస్తోందని మండిపడ్డారు ప్రయాణికులు. ఆల్మోస్ట్ 2.7 lakhs పే చేసినాం. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి, హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ postponed/cancelled. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు, మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది, దే ఆర్ హోల్డింగ్ ద లగేజ్.